వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతులై నేను మీ సాయిశ్వర రంగిశెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకి స్వాగతం. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మహానంది ఆలయం మూసివేత. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రిలో ఉండేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు. అయితే తాడిపత్రి వదిలి వెళ్లాలని పోలీసుల ఆదేశాలు. కాకినాడలో కలకలం రేపిన పాకిస్తాన్ జెండాల ప్రదర్శన. మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో చోటు చేసుకున్న ఘటన. 4 యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిర్మల్ పట్టణంలోని ఈద్గాం ఆదర్శ్ నగర్ గణపతి లడ్డు వేలంలో 1,88,888 రూపాయలకు లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ అమ్రీన్. నంద్యాలలో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరుబాట పోస్టర్ ను లాంచ్ చేసిన వైసీపీ నేతలు. నంద్యాలలోని SLNS ఫంక్షన్ హాల్లో నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమైక్య వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం. గోకవరంలో చంద్రగ్రహణం గురించి పలు విషయాలను వివరించిన డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ. లిక్కర్ నిందితుల్లో ముద్దాయిలైన 3కి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని హౌస్ మోషన్ వేసేందుకు సిద్ధమైన ప్రాసిక్యూషన్. మిరాజ్ చిత్రంలో బ్లాక్ స్పోర్ట్ గా మంచు మనోజ్, హీరోగా తేజ సజ్జా కీలక పాత్రలో నటిశ్రీయ ప్రమోషన్ల కోసం వైజాగ్ కు రానున్నట్లు ప్రకటించిన మనోజ్. ఈ రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1:30 ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఆదేశానుసారం ప్రత్యేక పూజలు చేసి బింబ సంరక్షణార్థమై దర్భకుర్చలు దర్భ పవిత్రములు సమర్పించి ఆలయం మూసివేయబడింది. తిరిగి రేపు ఉదయం ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం తెరవబడుతుంది. నమో మహానందీశ్వరాయ. ఈరోజు మహానంది క్షేత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఇప్పుడు మధ్యాహ్నం 1:30 గంటలకు ఆలయం మూసివేయబడింది. తిరిగి రేపు ఉదయం 4 గంటలకు ఆలయం అంతా కూడా శుభ్రంగా కడిగి అనంతరం సంప్రోక్షణ చేసి అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రాతకాల కైంకర్యాదులన్నీ కూడా చేసిన అనంతరం రేపు ఉదయం నుంచి తిరిగి యథాప్రకారంగా కొనసాగుతుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మూలమూర్తులు ఉత్సవమూర్తులు అందరికీ కూడా దర్భతో ఆచ్ఛాదన చేసి ఈ యొక్క ఆలయాన్ని ఇప్పుడు వైదికోక్తంగా శాస్త్రోక్తంగా మూసివేయడం జరిగింది. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీస్ బలగాలు సీఎం పర్యటనకు కేటాయించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అనంతరం తాడిపత్రి రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచనగా లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని కోరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే దీనికి పోలీసులు నిరాకరించడంతో వారి వైఖరిని ప్రశ్నించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి కాకినాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఓ ఘటనలో పాకిస్తాన్ జెండాలు ప్రదర్శించిన 4 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఈ వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను 1 టౌన్ సిఐ ఎం నాగదుర్గారావు శనివారం మీడియాకు వెల్లడించారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ర్యాలీలో ఉపయోగించిన 4 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నాగదుర్గారావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పట్టణంలోని ఈద్గాం ఆదర్శ్ నగర్ గణపతి లడ్డు వేలంలో 1,88,888 రూపాయలకి లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ అమ్రీన్. నిర్మల్ పట్టణంలోని ఈద్గాం ఆదర్శ్ నగర్ గణపతి లడ్డు వేలంలో 1,88,888 రూపాయలకి లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ అమ్రీన్. వెళ్లి విరిసిన మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం మహిళ అమ్రీన్. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల బ్లాక్ మార్కెట్ పై ఆర్టీఓ కార్యాలయాల ముందు నిరసన వినతి పత్రం అందజేయనున్న వైసీపీ నేతలు, రైతులు, నాయకులు. నంద్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబునిసా, వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు. నంద్యాలలో అయితే క్లియర్ గా రైడ్ చేసి పట్టుకొని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ మీరు బ్లాక్ మార్కెట్ తరలించలేదని చెప్తారు. మళ్ళీ ఎలా సస్పెండ్ చేశారు మీరు? కలెక్టర్ మేడం దగ్గరికి 10 రోజుల క్రితం 20 రోజుల క్రితం మేము పోయి సబ్సిడీ ఇస్తే యూరియా షార్టేజే లేదు అని చెప్తారు. ఎక్కడ చూసినా రైతు భరోసా కేంద్రాల దగ్గర కానీ సచివాలయాల దగ్గర కానీ ఎక్కడే కానీ క్యూలు కట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రకంగా బ్లాక్ జరుగుతుంటే మీరేమో రైతులకు వస్తా ఉంది యూరియా ఏమి లేదని చెప్తారు. అంత బ్లాక్ మార్కెట్కి అమ్మడం తప్ప మీరేం చేయలేదు. మేమైతే జగనన్న ప్రభుత్వము రైతు మొదలు పెట్టినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు అన్ని రకాలుగా అండగా ఉన్నాము. రైతులకందరికీ తెలుసు. ఈరోజు మీ ద్వారా నేను కుటుంబ ప్రభుత్వానికి చెబుతా ఉన్నాను, మీరు రైతులకు కావాల్సిన యూరియా మొత్తం సప్లై చేసేంత వరకు మేము పోరాడతాము. మీ మెడలు వంచి మీ దగ్గర నుంచి యూరియాను సప్లై చేయించుకుంటాము. అందులో భాగంగా 9వ తేదీ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి వందలాది వేలాదిగా రైతులను వెళ్లి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. యూరియాను నిష్పక్షపాతంగా ప్రతి వ్యక్తికి తన పంటకి ఎంత కావాలో అంతవరకు సప్లై చేసేంత వరకు మేము రైతులతో ఉండి పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమైక్య వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం, కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎం వెంకటరామరాజు అధ్యక్షత వహించారు. అలాగే ముఖ్య అతిథులుగా బుచ్చి రాంప్రసాద్, అడ్వకేట్ అజయ్ కుమార్, బ్రాహ్మణ గ్రామీణ సంక్షేమ కార్యదర్శి సుధీర్, బ్రాహ్మణ బంధువులంతా పాల్గొని సభను విజయవంతం చేశారు. కార్యక్రమంలో చిన్నారి భరతనాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఏ కార్యక్రమం పెడుతున్నా కూడా మనం అమరావతి నా పేరు ఎన్ వెంకటరామరాజు. ఉమ్మడి జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడిని. ఈరోజు 2 జిల్లాల్లో కూడా మన ఇటీవల కర్నూలు జిల్లా మేనూరు ప్రాంతంలో ఆ సమావేశం జరిగి అక్కడ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నంద్యాలలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరులందరినీ ఇక్కడ ఆహ్వానించి వారి యొక్క సమస్యలను ఏదో విషయాలను తెలుసుకొని ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం దిశగా మేము ఐకమత్యంగా ఉండి ఎదుర్కోవడానికి పోరాడడానికి సిద్ధంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు నగరడోన సుధీర్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో
నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాలలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరితో కలుపుకుంటూ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనము మరియు కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఇందులో అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో నుంచి ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా కమిటీలో సభ్యులుగా తీసుకుంటూ ఈ కమిటీని బలోపేతం చేసుకుంటూ మన బ్రాహ్మణులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవన్నీ కూడా పరిష్కార దిశగా మనము తీసుకువెళ్లాలన్న ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గోకవరంలో దేవి చౌక్ లో అమ్మవారి సన్నిధిలో ప్రధాన అర్చకులు వల్లూరి జగన్నాథ శర్మ చంద్రగ్రహణం రోజు మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తే శ్రేయస్సు కలమన్నారు. చంద్రగ్రహణం రోజు దాన ధర్మాలు చేస్తే మంచిదని అమ్మవారి ఆలయ అర్చకులు చెప్పారు. ప్రజలందరూ చంద్రగ్రహణం రోజు సమయాన్ని బట్టి జాగ్రత్తలు పాటించాలని, అది అందరికీ మంచిదని ఆలయ అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ అన్నారు. మన గోకవరం దేవి చౌక్ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ నా పేరు డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, దేవి చౌక్ గోకవరం. మరి ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే చంద్రగ్రహణం ఈరోజు అనగా ఆదివారం రాత్రి 9:55 నుండి రాత్రి 1:26 వరకు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందనే విషయం మనందరికీ తెలుసు. అసలు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి, దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి అనేది నేను తెలియజేస్తున్నాను. చంద్రగ్రహణం అంటే చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడిపై పడవు, చంద్రుడి ఉపరితలంపై నీడ ఏర్పడుతుంది. దీన్నే చంద్రగ్రహణం అంటారు. ఈ విధంగా చంద్రగ్రహణం వల్ల అందరికీ కూడా శుభం జరగాలని అందరూ ఏం చేయాలంటే మరి ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్న కాలంలోనే 1:30 లోపలనే మధ్యాహ్నానికి భోజనాలన్నీ కూడా పూర్తి చేసుకుని రాత్రికి ఏమీ కూడా తీసుకోకుండా ఈ గ్రహణ సమయంలో పట్టు సమయంలో స్నానం చేసి దేవతల యొక్క శ్లోకాలు, ఎవరైనా మంత్రానుష్ఠానం ఉన్న వాళ్ళైతే మంత్రాలు, మిగిలిన వాళ్ళందరూ కూడా దేవతలకు సంబంధించినటువంటి పారాయణలు చేసుకోవడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. లిక్కర్ నిందలో ముద్దాయిలైన ముగ్గురికి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని హౌస్ మోషన్ వేసేందుకు సిద్ధమైన ప్రాసిక్యూషన్. విజయవాడ జైలు వద్ద ఆందోళన చేస్తున్న న్యాయవాదులు కావాలని ఆలస్యం చేస్తున్నారంటూ జైలు దగ్గర లాయర్ల ధర్నా. తనదైన శైలిలో ముఖ్యమంత్రి మరియు లోకేష్ పై మరోసారి విరుచుకుపడ్డ అంబటి రాంబాబు. లాయరు గారు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సూపరింటెండెంట్, అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు, పానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్ ఇచ్చారు. దానికి రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు పానిక్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్లో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, దీనికి నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావని చెప్పారు. దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు. ఏంటండి నాకు అర్థం కాదా, కోర్టు బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి ముద్దాయిలను రిలీజ్ చేయడానికి కూడా న్యాయవాదులు జైలు ముందు కూర్చోవలసిన దుస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కోర్టులన్నా కూడా లెక్కలేదు. నిన్న కోర్టు వారు ఇచ్చారు, ఆఫ్టర్ థరో ఆర్గ్యుమెంట్స్, వాద ప్రతివాదనలు విన్న తర్వాత 90 days లోపల ముద్దాయిలు అరెస్ట్ అయిన 90 days లోపల మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారు కాబట్టి ఎక్యూజ్డ్ కి రిలీజ్ అయ్యేటటువంటి ఎంటైటిల్ ఉంది, వారికి హక్కు ఉందని రిలీజ్ చేశారు కోర్టు వారు. అయినా రిలీజ్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది, కోర్టు ఆర్డర్స్ కూడా మీకు లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి, కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు లోకేష్ గారికి. వీళ్ళందరూ ఆపేయాలంట, వీళ్ళు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్తారంట, హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంటారంట. ఏంటి నాకు అర్థం కాలేదు. వెళ్ళమండి ఇప్పుడు కదన్నాడు. వంశీ కేసులో కూడా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. అట్లా వెళ్ళండి, తప్పులేదు. మీకున్న ప్రొవిజన్ మీరు ఉపయోగించుకోండి. మీకున్న ప్రొవిజన్ ని ఉపయోగించడానికి లోయర్ కోర్టు ఇచ్చినటువంటి లేనిపోయిన స్కామ్ను సృష్టించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బంది పడకపోగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తుంది. దానికి సగం కారణం మీరే అవుతారు. మీరే ఈ ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళకి కోర్టులు రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని తొక్కిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తొక్కిపెట్టాలని ప్రయత్నం సక్సెస్ అయ్యి ఉండేది, అడ్వకేట్స్ అందరూ కూడా వెళ్ళి గొడవ చేయటం వల్ల ఇక తప్పదనే ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా నాకు అర్థమవుతాం. మిరాజ్ చిత్రంలో బ్లాక్ స్పాట్ గా మంచు మనోజ్ హీరోగా తేజ సజ్జా కీలక పాత్రలో నటి శ్రియ ప్రమోషన్ల కోసం వైజాగ్ కు రానున్నట్లు ప్రకటించిన మనోజ్
వైడ్ బ్యాట్ వచ్చాను సార్. నాన్న 1 minute. అందరూ నమస్కారం. నేను మీ మనోజ్ మంచుని మాట్లాడుతున్నాను. రేపు వైజాగ్ వస్తున్నాం. అదే సెప్టెంబర్ 8న సాయంత్రం 5 గంటల నుంచి మేమందరం గోకుల్ పార్క్లో ఉంటాం. మనం మిరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నాము. మీ అందరూ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. మీరందరూ వస్తే రేపు ఈవెంట్లో దుమ్ము లేపేద్దాం. ఒక మాస్ రేంజ్లో సెలబ్రేషన్ చేసేద్దాం. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు, మా డైరెక్టర్ గారికి, తేజ సజ్జా గారికి, మా ప్రొడ్యూసర్ విశ్వ గారికి అండ్ క్యాస్ట్ క్రూ ప్రతి ఒక్కరికి మీ ప్రేమ అభిమానం అవసరం అండ్ మీ సపోర్ట్ మాకు అవసరం. అండ్ మా ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని, మా సెలబ్రేషన్లో మీరందరూ పాల్గొంటారని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. ఏనా నా బాలు చూశారు కదా, ఇవి వాటి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతు.